అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నువ్వు రోషన్, నీకు నాకు పరిచయం దాదాపు ఒక 15 ఏళ్ల పరిచయమా? అవును, ఈజీగా 12 ఏళ్ల పరిచయం. నువ్వు అక్కడ రూమ్ లో ఉన్నప్పుడు ఉండి నీ రూమ్ కి వచ్చేవాడిని, బీజేపీ ఆఫీస్ దగ్గర రూమ్. అవును, అప్పుడు పరిచయమా? అవును. అప్పటికి ఎలా ఉన్నా, ఇప్పటికి అలాగే ఉన్నా. అవును. కానీ మనుషులు చాలా మార్పు, ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా మార్పులు చూసా. నన్ను అంతలం ఎక్కిచ్చి కింద పడేసిన వాళ్ళని చూసా. అందుకే నేను ఇప్పుడు హ్యాపీగా సీరియల్ వస్తున్నాయి. నాకు ఇంకొక బాధ ఎక్కడ వేస్తుంది తెలుసా రోషన్? స్టార్ మా వాళ్ళది చెప్పొచ్చా పేరు? చెప్పచ్చు, ఏం కాదు. సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ చేసే హీరో, పల్లకిలో పెళ్లి కూతురు. తర్వాత మన ఇంకో ఛానల్లో హీరోయిన్ ఫాదర్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కెమెరాలో తేడా, షూటింగ్ అదే ఉంటుంది, అదే లైట్లు ఉంటుంది, అదే ప్రొడక్షన్లో వాళ్ళు ఫుడ్ పెడతారు. అక్కడ పొద్దున్న 9 నుండి ఇక్కడ రాత్రి 9. ఈ సినిమాలో పొద్దున్న 9 నుండి సాయంకాలం 6, ఒక 3 hours ఎక్స్ట్రా చేస్తాం. వాళ్ళకు టీవీలో నన్ను తండ్రి క్యారెక్టర్ ఎంతో మంది యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా వాళ్ళు ఎట్లయిపోయిందంటే, నా బతుకు తండ్రి వేషాలకి పనిచేయదు, ఫ్రెండ్ వేషాలకి పనిచేయదు, చిన్న క్యారెక్టర్లు ఇవ్వరు, ఎస్ బాస్ క్యారెక్టర్లు ఇవ్వరు. నువ్వేం చేస్తావన్నా మంచి మంచి వేషాలు వేసి ఆ అవార్డు తీసుకున్నావు, ఈ అవార్డు తీసుకున్నావు, ఇటువంటి నీకు ఇచ్చే ఒక్క సీన్ వేషం నాకే సిగ్గేస్తున్నా. ఇష్టేగా మీ లోపల బాధ నాకు అర్థమవుతుంది. అంటే ఇదే జీవితం మనకు. రోజు 24 గంటల్లో 16 గంటల మేకప్ వేసుకొని 6 గంటల మేకప్ పడుకోవడానికి మొత్తం ఆ టైంలో మేకప్ చేసి మరి పొద్దున్నే మేకప్ వేసుకొని బిజీగా రోజు 3 షెడ్యూళ్ళు, నెలలో 30 రోజులు 39 రోజులు షూటింగ్ చేసిన వాడిని. అంటే డే నైట్, పొద్దున షూటింగ్, సాయంకాలం షూటింగ్, అట్లా నేను చెప్తున్నాను. 30 రోజులు 40 రోజులు షూటింగ్ చేసిన వాడిని, నెలలో 40 రోజులు చేసిన వాడిని. ఒక్కసారిగా సినిమాలు పోయేసరికి అరే మా ఎవరు అప్పుడు అసోసియేట్గా కో-డైరెక్టర్లో ఉన్నవాళ్ళు, అప్పుడు రైటర్లు అందరూ కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం, ట్రైన్ ప్రయాణం చేసాం, జోకులు వేసుకున్నాం. ఆ డైరెక్టర్ అయ్యేసరికి అంటే ఇలా ఉన్నోళ్ళు ఇలా అయిపోయేసరికి ఒక్కసారి అనిపిస్తుంది, అరే మా డైరెక్టర్లు బతుకుంటే బాగుండేది. దాసనారాయణ గారు చెప్తాను, దాసనారాయణ గారు ఇంకొక ఇంటికి వెళ్తే వేషం కోసం వెళ్తే ఆయన భోజనం పెట్టి పంపిస్తాడు. అటువంటి గొప్ప వాళ్ళు. ఒక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఇంకా బతుకుంటే బాగుండేది, కనీసం సంవత్సరంలో 2-3 సినిమాలన్నా చేసేవాళ్ళు. చేస్తున్నారు కదా ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కూడా కామెడీ F1, F2, F3 ఇప్పుడు చేసే అన్ని ఆయన కూడా అక్కడ హీరోనే కామెడీ. ఇప్పుడు F1 వెంకటేష్ బాబు గారు ఎరగొచ్చారు కామెడీ, ఇప్పుడు హీరోలే కామెడీ చేస్తున్నాడు. ఇంకా మాకు అవకాశం ఎక్కడ? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.